एवरीवन నేను చైతన్య వెల్కమ్ టు చైత్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఎవ్రీథింగ్ ಚೆನ್ನಾಗಿದೆ సుఖమాను కైసే హో బాయ్ ఓకే ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఒక టాపిక్ లెక్క థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ ఎంకరేజింగ్ లైక్ దిస్ సో మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తుంటే నేను మరింత కొత్త ఉత్సాహం మరి కొత్త వీడియోస్ అన్ని షార్ట్ అండ్ క్రిస్ప్ ముందు ప్రజెంట్ చేస్తాను సో టాపిక్లోకి వెళ్ళిపోదామా ఓకే టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు ఫేవర్ చేయాలనుకుంటే ఒక సబ్స్క్రైబ్ అండి ఇంకా ఫేవర్ చేయాలనుకుంటే ఒక లైక్ అండ్ షేర్ ఈ సబ్బా ఓకే టాపిక్లోకి వెళ్ళిపోదామా ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే జాన్ 7 అంటే ట్యూస్డే తమిళనాడులో అతిరపట్టి అనే ఏరియా అంటే మదురైకి దగ్గరగా ఉన్న ఏరియా ఆ ఏరియా దగ్గర మేలక్ అనే హైవేలో ఆల్మోస్ట్ 10,000 ఫార్మర్స్ అంటే రోజు కూలీనాలు చేసుకునే 10,000 ఫార్మర్స్ వాళ్ళ వెహికల్స్ ఉంటే సైకిల్ ఉంటే సైకిల్, ఎద్దుల బండి ఉంటే ఎద్దుల బండి, కారు ఉంటే కారు, వ్యాన్ ఉంటే వ్యాను, జీప్ ఉంటే జీపు, ట్రాక్టర్ ఉంటే ట్రాక్టరు, ఇంకా మన అగ్రికల్చర్ ఫార్మింగ్లో వాడే వస్తువులన్నీ కూడా తీసుకొని రోడ్డు మీద వచ్చారనమాట. 10,000 మంది ఫార్మర్స్ ఇంచుమించు. సో వీళ్ళు ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ మేలక్ హైవేలో నడుస్తూ ప్రొటెస్ట్ చేశారు. అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ పర్ డే ఇన్కమ్ పోతుందని తెలుసు, వాళ్ళకి జరిగే నష్టం తెలుసు. ఆ రోజుకి తెలిసినా కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేశారండి. సో ఈ ప్రొటెస్ట్కి కారణం ఏంటి? అతిరపట్టి అనే ఏరియా దగ్గర అరౌండ్ 48 విలేజెస్ అండర్ గ్రౌండ్లో ఆ టంగ్స్టన్ అనే ఒక ఎలిమెంట్ ఉందని కనుగొన్నారు మన సెంట్రల్ గవర్నమెంట్. సో వీళ్ళు ఏం చేశారంటే దాన్ని మైనింగ్ చేయడానికి టెండర్ వేస్తే ఆ టెండర్ వేదాంత అనే కంపెనీకి వెళ్ళింది. సో వాళ్ళు మైనింగ్ చేయడానికి లైసెన్స్ తెచ్చుకున్నారు. ప్రస్తుతానికి ఈ అతిరపల్లి అనే విలేజ్ని ఆ ఏరియాని ఒక బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా పిలువబడుతుంది. ఎందుకు పిలువబడుతుంది అంటే ఇందులో ఆల్మోస్ట్ 2200 ఇయర్స్ బ్యాక్లో కట్టిన టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్స్ కట్టడం అంటే రాక్ బై రాక్ కట్టింది కదండి, ఉన్న కొండలనే చెక్కారు శిల్పులు, దాన్ని చెక్కి ఒక టెంపుల్గా రెడీ చేశారు. సో అలాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి మనకు అక్కడ. మనకు కొన్ని మెగాలిథిక్ స్ట్రక్చర్స్ ఉన్నాయన్నమాట. సో ఆ మెగాలిథిక్ స్ట్రక్చర్స్ ఏంటో కూడా మనం ముందు డిస్కస్ చేద్దాం. ఈ స్ట్రక్చర్సే కాకుండా మనకి ఇంకా డిఫరెంట్ రేర్ బర్డ్ స్పీసెస్ కానీ, అట్ ది సేమ్ టైం రేర్ స్పీసెస్ ఆఫ్ బటర్ఫ్లైస్ కానీ, సో ఇలాగా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇంకా ముందు డిస్కస్ చేద్దాం. సో వీళ్ళు ఫార్మర్స్ ఎక్కడైతే అక్కడ నివసిస్తుంటారో వీళ్ళు ఆ టంగ్స్టన్ మైనింగ్ని ఆపాలని, అట్ ది సేమ్ టైం ఏదైతే ఆ ఏరియా ఉందో ఇంకా ఫ్యూచర్లో కూడా ఎటువంటి మైనింగ్ జరగకూడదని ఒక చట్టాన్ని పాస్ చేయాలని కోరుకుంటూ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ బేర్ ఫుట్తో సో అందరూ మొదలైకి వెళ్ళారనమాట. ఇప్పుడు ఇందాక అన్నాం కదా, ఈ అతిరిపట్టి అనే ఏరియాని నేను బయోడైవర్సిటీ హెరిటేజ్ అని చెప్పాను. సో దానికి ఆ పేరు ఎందుకు ఇచ్చారు, దానికి రీజన్స్ ఉన్నాయి, అవన్నీ డిస్కస్ చేద్దాం. ఇంకోటి, ఎవరైనా యూపీఎస్సీ ఆస్పరెంట్స్ ఎవరైనా ఉంటే సో ప్లీజ్ నోట్ దిస్, ఇది మీకు ఎన్విరాన్మెంట్లో వస్తుంది అనమాట. 2020లో ఈ క్వశ్చన్ అడిగారు ఫిలిమ్స్లో. సో ప్లీజ్ నోట్ ఇట్. బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 7 హిల్ లాక్స్ ఉన్నాయన్నమాట. సో హిల్ లాక్స్ అంటే మీకు డౌట్ రావచ్చు. సో జనరల్గా కొండలన్నీ ఒక ప్లేస్లో పక్కనే ఉంటే మనకు వర్షం పడినప్పుడు ఆ నీళ్ళంతా ఆ కొండ మీద పడి కిందకి జారుకొని దాని ఒక కాలంలో రెడీ చేసుకుంటుంది అనమాట. సో అలాంటి వాటర్ షెడ్స్ 7 ఉన్నాయన్నమాట. సో దీన్ని హిల్ లాక్స్ అంటారు. సో సో మనకైతే సైంటిఫికల్గా అక్కడ వాటర్ షెడ్స్ ఉన్నాయని మనకు తెలుస్తుంది. సో అందుకే వాటర్ వస్తాం మనం అనుకుంటున్నాం. కానీ అక్కడ ఉన్న పెద్దలు ఏం చెప్తున్నారంటే అక్కడ వాటర్ ఊరుతుందని చెప్తున్నారు అనమాట. ఆ కొండల్లో వాటర్ ఊరి బయటకు వస్తుందని చెప్తున్నారు అనమాట. అంటే జనరల్గా కొత్త అపోహగా ఉండొచ్చు, కానీ నేను కూడా ఇది క్లియర్గా చూశానండి. ఎలాగంటే అక్కడ చూడలేదు, మా ఊరి దగ్గర అరగొండ అనే ఊరు ఉంది. సో అరగొండ అంటే మీరు ఆల్రెడీ చూసిన కాణిపాకం పక్కన ఉంటుంది. కాణిపాకం అందరికీ తెలుసు అనమాట. ఎవరైతే తిరుపతికి వస్తారో ఖచ్చితంగా కాణిపాకంకి వస్తారనమాట. సో కాణిపాకం పక్కనే అరగొండ ఉంది. అరగొండ దగ్గర అర్ధగిరి ఉందన్నమాట. ఏ ఊరికి ఆంజనేయ స్వామి గుడి ఉందన్నమాట. సో ఆంజనేయ స్వామి గుడికి పైన కొంచెం కొండ ఉందన్నమాట. కొండ ఎక్కి పైకి వెళ్తే అక్కడ కొండలు ఉంటాయి అనమాట, పెద్ద స్టోన్స్ ఉంటాయి. ఆ స్టోన్స్ నుంచి ఎప్పుడు వాటర్ సన్న కారుతూ ఉంటుంది అనమాట. అంటే ఎండాకాలంలో కూడా ఈవెన్. సో మీరు వెళ్తే అక్కడ చాలా వరకు అంత పెద్ద కొండ పైన ఎక్కడా లేక్ లేదు, ఏమీ లేదు, కానీ ఆ కొండలో నుంచి వాటర్ లైట్ వస్తూనే ఉంటుంది అనమాట. ఎప్పుడు 24% వస్తూనే ఉంటుంది అనమాట. సో అంటే ఇది నేను కూడా చూశాను, నేను కల్లారా చూశాను. ఈవెన్ మనం ఆ కొండలో చెవు పెడితే మనకు ఆ వాటర్ పడ్డం డ్రాప్ సౌండ్ కానీ, లేకపోతే వర్షం పడినప్పుడు మనకు మట్టి స్మెల్ వస్తుంది, అది కానీ ఇవన్నీ కూడా మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. ఈవెన్ ప్యూర్ ఎండాకాలంలో కూడా అలాంటి సైట్ అది అని చెప్తున్నారు పెద్దలు. ఫస్ట్ ఈ అత్తిరిపట్టి అనే ఏరియా ఏదైతే ఉందో ఇదే మనకు తమిళనాడులో ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా అనౌన్స్ చేయబడింది. ఇక్కడ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 72 లేక్స్ని ఫిల్ చేస్తుందంట. అంటే 72 చెరువుల్ని ఫిల్ చేయగలగదు. అట్ ది సేమ్ టైం 200 స్ప్రింగ్ సీజన్ అంటే మనకు ఏదైతే ఎండాకాలమో లేకపోతే ఏదన్నా వేరే సీజన్ అయితే ఉంటుందో ఆ పర్టికులర్ అలాంటి సీజన్స్ని 200 సీజన్ల వరకు ఈ వాటర్ మనుషుల్ని సేవ్ చేయగలదు అనమాట. అట్ ది సేమ్ టైం 2 పెద్ద డ్యామ్స్ వరకు ఈ వాటర్ ఫిల్ చేయగలదు అనమాట.
తో పాటు అక్కడ అనైకొండ ట్యాంక్ అని ఒకటి కట్టించారనమాట పాండియర్స్. 16th సెంచరీలో కట్టించారు. సో అది కూడా మనకు విశిష్టమైన ప్లేస్ అనమాట. దీంతో పాటు అతిరపట్టి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఉందో ఇది 250 బర్డ్ పీసెస్ ఉన్నాయి ఆ ప్లేస్లో. కొన్ని చెప్తాను. సో మొదటిది లగ్గర్ ఫాల్కన్, ఒకటి షహీన్ ఫాల్కన్. సో ఇవన్నీ చాలా రేర్ స్పీసెస్ అనమాట. కాకుండా ఈగల్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఈగల్స్ రేర్ స్పీస్ చెప్తాను. బొనెల్లిస్ ఈగల్, ఇది కూడా ఒక రేర్ ఈగల్ స్పీస్. పాటు పెంగోలిన్, పైథాన్ ఇలాంటి స్పీసెస్ కూడా మనకు అక్కడ ఉన్నాయన్నమాట. సో ఇందాక ఫస్ట్లో చెప్పాను టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అని. ఆ టెంపుల్స్ రాక్ బై రాక్ కట్టలేదండి, పెద్ద కొండని శిల్పులు చెక్కారు. సో జస్ట్ ఇమాజిన్ అంత పెద్ద కొండని ఒక గుడిలా మార్చాలంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలా. సో జస్ట్ ఇమాజిన్ మన ఆర్కిటెక్చర్ ఎంత స్ట్రాంగ్ ఉండిందో అప్పట్లోనే. సో దీంతో పాటు అక్కడ తమిళ్ బ్రహ్మి ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఏంటంటే ఆ గుళ్ళ పైన తమిళ్ బ్రహ్మి అనే ఒక లాంగ్వేజ్లో కొన్ని విషయాలు రాయబడ్డాయి అనమాట. సో జనరల్గా ఏమంటారంటే తమిళ్ అనేది చాలా ఓల్డ్ లాంగ్వేజ్ అంటారు, ఈవెన్ సాంస్క్రిట్తో కంపేర్ చేస్తే. సో తమిళే ఫస్ట్ లాంగ్వేజ్ అంటారు. సో దానికి ఉన్న ఆరిజిన్ ఉన్న ప్లేస్ ఇది అనమాట. సింపుల్గా చెప్పాలంటే తమిళ్ మన ఏన్షియంట్ లాంగ్వేజ్ అని చెప్పడానికి ఇది ఒక ప్రూఫ్. ఇవన్నీ చూసి లైక్ ఆ వాటర్ షెడ్స్ కానీ, ఆ అనేకొండ ట్యాంక్ కానీ, ప్లస్ బర్డ్ స్పీసెస్ కానీ, బటర్ఫ్లై పీసెస్ కానీ, ఆ ఈగల్ స్పీసెస్ కానీ, నెక్స్ట్ ఈ పైథాన్ కానీ, పెంగోలిన్ కానీ. సో ఇలాంటి ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్న సైట్ ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సెక్షన్ 36 ఆఫ్ 1 బయోలాజికల్ డైవర్సిటీ సైట్ యాక్ట్ 2001 రెఫరెన్స్ తీసుకొని దీన్ని బయోడైవర్సిటీ హెరిటేజ్ అని అనౌన్స్ చేసింది. మైనింగ్కి లైసెన్స్ తీసుకున్న కంపెనీ అని చెప్పాను కదా, వేదాంత అనేసి. ఇలాంటి కంపెనీయే మనకు తూత్తుకుడిలో అంటే ట్యూటికాన్, తూత్తుకుడిలో కాపర్ స్టెర్లైట్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. సో ఆ కంపెనీ కూడా ఈ వేదాంత గ్రూప్ కంపెనీస్కి చెందిందే. బర్డ్ స్పీసెసే కాకుండా మక్కలు కానీ 48 స్పీసెస్ ఆఫ్ సీతాకోక చిలుకలు. సో ఇలాగా ప్రకృతికి చాలా దగ్గర ఉన్న బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఇది. సో ఇక్కడ తమిళ వాళ్ళు ఏం చెప్తున్నారంటే టంగ్స్టన్ మైనింగ్ ఆపడం మా ఉద్దేశం అయితే కాదు, కానీ ఇప్పుడు దీన్ని తీస్తే తమిళియన్స్కి, మా తమిళ్ కల్చర్కి, మా హెరిటేజ్కి ఉన్న ఆ పేరు, ఆ ఏన్షియంట్ ప్రూఫ్స్ చరిత్ర పుటలో నుంచి తొలగిపోతాయని వాళ్ళు దీన్ని అడ్డగిస్తున్నారని చెప్పారన్నమాట ప్రెస్ మీట్తో. ఆ రాక్స్ పైన రాసిన తమిళ్ బ్రహ్మి ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి కదా, వాటి బేస్ చేసుకొని తమిళ్ అనేది ఒక యాన్షియంట్ లాంగ్వేజ్ అని December 20, 2022లో మన గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. హిల్లాక్స్ కానీ అది సేమ్ టైం అనైకొండ ట్యాంక్ ఇవన్నీ కట్టించిన పాండ్యస్ అని చెప్పాను కదా. సో ఈ పాండ్యస్ అనేది ఇప్పుడు కాదనమాట. సో ఈ పాండ్యస్ అనేది రాజరాజు చోళన్ కాలం కన్నా ముందు వాళ్ళు, అంటే ఆల్మోస్ట్ 2800 years బ్యాక్ ఉన్న వాళ్ళు అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే జీసస్ క్రిస్ట్ పుట్టక ముందు, అంటే ఆల్మోస్ట్ 300 years ముందు చెప్పాలంటే ఈ పాండ్యర్స్ పరిపాలించిన 300 years తర్వాత జీసస్ క్రిస్ట్ పుట్టాడు. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఏన్షియంట్ హిస్టరీ ఉన్న ప్లేస్ని ఒక టంగ్స్టన్ మైనింగ్కి లైసెన్స్ ఎలా ఇస్తారని చెప్పి అక్కడ విలేజెస్ క్వశ్చన్ చేస్తున్నారు. టంగ్స్టన్ అంటున్నారు కదా, అదేంటి అదేంటో చూద్దామా. సో జనరల్గా మన బల్బ్స్ ఉన్నాయి కదా, సో బల్బ్స్లో ఫిలమెంట్ ఉంటుంది. ఆ ఫిలమెంట్ దాంతో చేస్తారు, ఈ టంగ్స్టన్ ఒక ఎలిమెంట్ చేస్తారు. అట్ ది సేమ్ టైం మీకు యుద్ధాలు తెలుసు కదా, లైక్ ఇప్పుడు జరుగుతున్నాయి కదా, యుక్రెయిన్కి రష్యాకి జరుగుతుంది, ఇజ్రాయెల్కి గాజాకి జరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు ఆ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ మిసైల్స్ అన్ని కూడా టంగ్స్టన్తో చేయబడినవి అనమాట. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, దాన్ని టంగ్స్టన్ అనేది చాలా హార్డెస్ట్ మెటీరియల్ అనమాట, చాలా హార్డెస్ట్ ఎలిమెంట్, అంటే చాలా దృఢమైంది, చాలా హార్డ్ మెటల్. సో ఏదన్నా ఇంకో మెటల్ కోయాలన్నా కూడా ఈ హార్డ్ మెటల్ యూజ్ చేస్తారనమాట. అంటే ఈ టంగ్స్టన్నే యూజ్ చేసి ఇంకో మెటల్ కోస్తారు. సో ఎలా చెప్తారు, మనకు సామెత ఉంది కదా, ఒక వజ్రంతో కోయాలంటారు కదా. సో అదే కాన్సెప్ట్ అనమాట. ఒక మెటల్ని కోయాలంటే టంగ్స్టన్ అనే ఎలిమెంట్ని యూజ్ చేసి కోస్తారనమాట. ఎలిమెంట్ హై టెంపరేచర్స్ కూడా తట్టుకోగలదు అనమాట. సో అందుకే దీన్ని ఏం చేస్తారంటే చాలా కమర్షియల్గా ఆర్ ఇండస్ట్రియల్ పర్పస్కి యూజ్ చేస్తారు ఎక్కువగా. మన వరల్డ్లోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు అంటే చైనా. సో చైనా దీన్ని చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. సో చైనా ఈ టంగ్స్టన్ మైనింగ్ చేసినప్పుడు టంగ్స్టన్ తీసుకున్న తర్వాత ఏదైతే మట్టి ఉంటుందో ఆ మట్టిని బయట తీసేస్తుంది కదా. సో ఆ మట్టితో కలిగిన మైనర్ పార్టికల్స్ ఆర్ కెమికల్స్ వాట్ ఎవర్, సో వీటి వల్ల ఏమైందంటే ఆ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కానీ, అటు అక్కడ పనిచేసే సైట్లో పనిచేసే ఎంప్లాయీస్ కానీ, లేబర్స్ కానీ, వీళ్ళందరికీ క్యాన్సర్ అనేది అటాక్ అయిందనమాట. సో దాన్ని బట్టి ఏమైందంటే చైనా కూడా చాలా ఆంక్షలు విధించింది. ఒక టంగ్స్టన్ మైనింగ్ చేయాలంటే దానికి చాలా కండిషన్ సాటిస్ఫై చేయాలి, చాలా ప్రాసెస్ ఉంది, చాలా ప్రొసీజర్స్ ఉంది అనమాట. ఆల్రెడీ మనకు ప్రూఫ్స్ ఉన్నాయి చైనాలో. సో సేమ్ అలాంటిదే ఇప్పుడు మధురై దగ్గర వచ్చి టంగ్స్టన్ మైనింగ్ చేసి అని చెప్పి ఆ లోపల ఉన్న మట్టి అంతా బయట తీసేసి ఆ కెమికల్స్ ద్వారా ఎన్విరాన్మెంట్ అంతా ఖరాబ్ అయ్యి అక్కడ పనిచేసే లేబర్స్ కానీ, ఆ చుట్టుపక్కల విలేజర్స్ కానీ, అక్కడ ఉన్న ఫార్మర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఆ క్యాన్సర్ అటాక్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఇది కూడా వాళ్ళు ఆ ప్రొటెస్ట్లో భాగంగా మన ప్రెస్ మీట్కి చెప్పారు. ఏం ప్రొడ్యూస్ చేసే చైనా ఒకటే కదండి, ఇంకా రష్యన్ ఉంది, బొలీవియా ఉంది, పోర్చుగల్ ఉంది. వీడియో స్టార్టింగ్లో
ఈ అత్తిరపట్టి అనే ఏరియాలో కొన్ని మెగాలిథిక్ స్ట్రక్చర్స్ అని చెప్పాను కదా. సో అవేంటి అంటే ఇందాక మీకు మెన్షన్ చేశాను, పాండ్యర్స్ ఈ ఏరియాని పరిపాలించారు 2500 సంవత్సరాలకు ముందు అన్నారు కదా. సో వీరు పరిపాలిస్తున్నప్పుడు జైన్స్ వచ్చారనమాట అక్కడికి. సో జైన్స్ వచ్చేటప్పటికి ఈ పాండ్యర్స్ ఒక లైఫ్ స్టైల్ని వాళ్ళకి చూపించాలని వాళ్ళని అక్కడే పెట్టుకున్నారు. పెట్టుకొని వాళ్ళకి కేవ్స్లోనే బెడ్ ఇలాంటివన్నీ రెడీ చేసి ఆ కేవ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ మెగాలిథిక్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఉన్నాయి అని చెప్తున్నాను అనమాట. చూస్తే అతిరపట్టి అనే బయోడైవర్స్ హెరిటేజ్ సైట్ అనేది మన ఇండియన్ కల్చర్కి కానీ మన తమిళ్ కల్చర్కి కానీ వాళ్ళ హెరిటేజ్కి కానీ ఇది ఒక ఐడి కార్డ్ లాంటిది. సో ఇప్పుడు ఈ టంగ్స్టన్ మైనింగ్ పేరుతో దాన్ని తుడిచిపెట్టాలని చూస్తున్నారు. ఈ అతిరిపట్టి అనే ప్లేస్లో ఆల్రెడీ ఇంకో ఫేమస్ టెంపుల్ ఉంది. దాని పేరు వచ్చి ఐడిచమ్మన్ టెంపుల్, అమ్మవారి గుడి ఉందన్నమాట. సో స్టోరీ కూడా ఒకటి ఉంది. అదేంటి అంటే పాండ్యర్ రాజులు అడవిలో వేటకు వెళ్తుండగా అక్కడ అమ్మవారి విగ్రహం ఒకటి స్వయంభుగా వెలిసింది అక్కడ కనిపించింది ఆ రాజుకి. సో ఆ రాజు ఏం చేశారంటే అక్కడ గుడి కట్టించాడు. సో ఆ గుడి కట్టించగానే ఆ గుడికి ఇరువైపులా అటువైపు ఇటువైపు విలేజెస్ వచ్చి అక్కడ జనాలతో కలకలాడుతున్నాయని ఆ అమ్మవారికి ఐడిచమ్మన్ టెంపుల్ అని పేరు పెట్టారు. చేస్తున్నప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ రియాక్ట్ అయింది. ఎలా ఉందంటే కామెడీగానే ఉంది. అదేంటంటే వాళ్ళు చెప్పింది, ఎక్కడ దాకా అయితే మనకి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఉంటుందో అక్కడ వరకు మార్క్ చేసి అక్కడ దాకా వదిలేసి రిమైనింగ్ అంతా ప్లేస్లో చుట్టూరా టంగ్స్టన్ మైనింగ్ స్టార్ట్ చేయమని చెప్పారనమాట. అంటే ఇందాక చెప్పాను మీకు, ఆ టంగ్స్టన్ తవ్వినప్పుడు మట్టి ఏదైతే వస్తుందో బయటికి దాని అందరికీ క్యాన్సర్లు లేకపోతే రకరకాల జబ్బులు వస్తాయని చెప్పాను. సో ఇప్పుడు మధ్యలో ఆ హెరిటేజ్ సైట్ పెట్టుకొని చుట్టూరా తవ్వేసి అక్కడ విలేజెస్ అసలు మనుషులు లేకుండా, అక్కడ జంతువులు లేకుండా, అక్కడ బర్డ్స్ లేకుండా అసలు ఏమీ చేస్తే మళ్ళీ ఇప్పుడు దీనికి ఆ పేరు ఎందుకు వస్తుంది? బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఎందుకు అవుతుంది? అది అవ్వదుగా. చిన్న లాజిక్ అండి. సో మన ఎన్విరాన్మెంట్లో ప్రతి ఒక్క జీవి ఇంకో జీవి పైన ఇంటర్డిపెండెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, పొలాల్లో తేనెటీగలు ఎక్కువ ఉంటే మనకు పంట ఎక్కువ పండదు. ఎలా? మన సైన్స్ ఏం చెప్తుందంటే ఈ బీస్ ఏదైతే ఉంటాయో, అంటే ఈ తేనెటీగలు ఏవైతే ఉంటాయో, ఒక ఫీమేల్ ఫ్లవర్లో ఉన్న పోలెన్స్ తీసుకెళ్ళి మేల్ ఫ్లవర్లో మేల్ ప్లాంట్లో పోయి పోలెన్స్ని పెడితే సో క్రాస్ పాలినేషన్ జరిగి పంటలు బాగా పండుతాయి అంటారు. ఓకే. సో అలాగా ఒక జీవి పైన ఒక జీవి డిపెండెంట్ అండి మన ఎన్విరాన్మెంట్లో కంప్లీట్గా. సో మీరు ఈ టంగ్స్టన్ని బయటికి తీసి మొత్తం ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేసి ఇక్కడ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇంకా విషయానికి టూ సైడ్స్ ఉంటాయండి. ప్రతి ఒక్క ఇన్సిడెంట్కి ప్రోస్ కాన్స్ ఉంటాయండి. సిమిలర్గానే కాయిన్కి బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ చాలామంది విలేజర్స్ వాళ్ళకి ఆ టంగ్స్టన్ మైనింగ్ వద్దంటున్నారు. కానీ ఎవరైతే టంగ్స్టన్ మైనింగ్ కావాలంటున్నారో మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు ఇండస్ట్రియలిస్టే ఉంటారు. సో వీళ్ళు ఏమంటున్నారంటే టంగ్స్టన్ మైనింగ్ కావాలి. దానికి వాళ్ళు చెప్పే రీజన్ ఏంటి అంటే సింపుల్, మనం చైనా నుంచి లేకపోతే వేరే కంట్రీస్ నుంచి ఈ టంగ్స్టన్ని ఇంపోర్ట్ చేసుకునే పని లేకుండా, ఎక్కువ కాస్ట్కి కొనుక్కునే పని లేకుండా మనమే మన ఓన్ టంగ్స్టన్ని ప్రొడ్యూస్ చేసుకొని మనమే వాడుకొని మన ఎకరాన్ని బూస్ట్ చేసుకోవచ్చు కదా అనేది వీల్ పాయింట్. సో ఇక్కడ ఈ లాస్ కానీ ప్రాఫిట్స్ కానీ ఈ ఎన్విరాన్మెంట్ కానీ ఇవంతా కూడా ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ చెప్పాలండి. సో దీని తరువుగా ఫాలోఅప్ చేసి టంగ్స్టన్ మైనింగ్ చేస్తే లాభమా, చేయకపోతే లాభమా, లాభం అనే దానికన్నా మంచిదని చెప్తే బెస్ట్. టంగ్స్టన్ మైనింగ్ చేస్తే మంచిదా, చేయకుంటే మంచిదా అనే దాంట్లో ప్రోస్ కాన్స్ రెండు కంపేర్ చేసుకో, మన ఎన్విరాన్మెంట్కి మన ఎకనామీకి దెబ్బ లేకుండా బ్యాలెన్స్ చేస్తూ గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తుందని కోరుకుంటున్నాను. నేను ఇంతకుముందు చెన్నైలో వర్క్ చేశాను. ఇట్స్ మై పర్సనల్ థింగ్. అక్కడ ఒక 7 years వర్క్ చేశాను. అక్కడ నేను జల్లికట్టు ప్రొటెస్ట్లో నేను కూడా పాల్గొన్నా. తమిళ వాళ్ళ యూనిటీ నేనైతే కలరా చూశానండి. ఎలా అంటే ఆ మెరీనా బీచ్లో 24/7 ఎండ లేదు, చలి అని లేదు, రాత్రి అని లేదు, పగలని లేదు, వర్షం అని లేదు. సో ఏమీ లేదు. జెంట్స్, లేడీస్, పిల్లలతో వాళ్ళ ఫ్యామిలీస్తో అందరూ మెరీనా బీచ్లో తిండి తిప్పలు లేకుండా. మరి తిండి తిప్పలు లేకుండా అంటే మళ్ళీ ఏం చేశారు, వీళ్ళే వాలంటీర్స్ తీసుకొని అక్కడ వీళ్ళే వండుకొని తెచ్చి అందరికీ ఫ్రీగా ఫుడ్ పెట్టడం కానీ, ఫ్రీగా వాటర్ ఇవ్వడం కానీ, ఫ్రీగా స్నాక్స్ ఇవ్వడం కానీ, ఇదంతా ఒకటైతే ఆ మెరీనా బీచ్ దగ్గర ఉన్న రోడ్లో అయితే ట్రాఫిక్ ఉంటుంది కదా, ఆ ట్రాఫిక్ కూడా వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారు అనమాట. ఈవెన్ వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఒక చిన్న అసిస్టెన్స్ కూడా తీసుకోకుండా ఈ ప్రొటెస్ట్ని వాళ్ళే హ్యాండిల్ చేసుకున్నారు. నేను లైవ్లో చూసాను. దట్ వాజ్ రియల్లీ గ్రేట్. కుడోస్ టు యూ గైస్. సో మరి ఇప్పుడు ఇలాంటి ఒక ఇష్యూ వచ్చింది. సో ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఖచ్చితంగా పోరాడతారు. సో ఇది ఎలాంటి టర్న్స్ తీసుకుంటో చూద్దాం. తిరుపతి అనే ఒక ప్లేస్ ఏదైతే ఉందో, మన బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఏదైతే ఉందో, మన తమిళ్ కల్చర్ కానీ, మన ఇండియన్ కల్చర్ కానీ, మన ఐడెంటిటీ ఏదైతే ఉందో దానికి వచ్చిన ప్రాబ్లం ఇదండి. సో ఇది ఎలా ఉందంటే, మీరు మాషం చూసారు మహేష్ బాబు గారిది, అది రియల్ మాషం చూసినట్టుగానే ఉంది నాకు. సో ఇది ఎన్ని టర్న్స్ తీసుకుంటో చూద్దాం. ఐ ప్రే టు ద గాడ్ ఎవరికి ఎటువంటి నష్టం జరగకుండా దీన్ని సాఫీగా ముందుకు తీసుకెళ్తుందని కోరుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో ట్రై చేశానండి.
పెద్ద టాపిక్ని షార్ట్ అండ్ క్రిస్ప్గా పెట్టడానికి. మరి ఇలాంటి వీడియోస్ మీ అకౌంట్లో రావాలనుకుంటే నా అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పవర్ ప్యాక్ థింగ్స్ అన్నీ కూడా మినీ ప్యాక్ చేసి మేము తీసుకొస్తాను. స్టాండ్ ఫర్ ట్రూత్ బిహైండ్, అవేక్ యువర్ వాయిస్. దిస్ ఇస్ యువర్ చైతన్య సైనింగ్ ఆఫ్. బాయ్.